దీంట్లో పని చేయాల్సి ఉంటే అది పని చేయకపోతే మళ్ళీ ఆ పని చేయడానికి మళ్ళీ మనం పుట్టాల్సి వస్తుంది. మన జన్మ లక్ష్యంలో ఈ పనిని కనుక మనం నిర్దేశించుకుని వచ్చామంటే ఏ పనైనా ఇదని కాదు, ఏ పనైనా సరే ఈ జన్మలో నువ్వు ఈ పని చేసి రావాలి అని మనం డిసైడ్ అయ్యి వచ్చామనుకోండి భూమి మీదకి వచ్చేటప్పుడు, ఆ పని చేయకపోతే ఆ హోంవర్క్ డబుల్ అయిపోతుంది. ఇప్పుడు చేయలేదు అనుకోండి మళ్ళీ జన్మగా హోంవర్క్ డబుల్ అయిపోతుంది. కొంచెం ఉన్నప్పుడు చేసేయడం బెటర్ కదా, ఎక్కువ చేస్తే. కొన్ని ఎలా ఉంటాయి అంటే మనం చేయాల్సి వచ్చినప్పుడు, మనకి చేయాల్సిన టైం వచ్చినప్పుడు అక్కడ ఆ పని కూడా చాలా ఈజీగా అవ్వడానికి మన కోసం రెడీగా ఉంటుంది. కానీ ఆ టైంలో మనం చేయలేదనుకోండి, అది ఇంకొకళ్ళు ఎవరు చేసేస్తారు, అయిపోతుంది. కానీ మన హోంవర్క్ ఉండిపోయింది కదా, దాన్ని మనం మళ్ళీ చెయ్యాలి కదా. అది చెయ్యాలంటే అక్కడ రెడీగా ప్రిపేర్ అయ్యి లేదు. ఎలా దానికోసం మళ్ళీ మనం అలాంటి పనిని సృష్టించుకొని అది ఎంత కష్టం. మన కోసం రెడీగా ఉండడం చేసేయడం తేలిక, మళ్ళీ అయిపోయాక కొత్త సృష్టించుకొని చేయడం తేలిక. ఏది తేలిక చెప్పండి. సో అదన్నమాట. అయితే ఆ మాట చెప్పారు, 40 వారాలు ధ్యానం చేస్తూ వెళ్ళాలి. ఒక వారం ఏంటంటే విందాం ఇంట్రెస్టింగ్గా ఉందా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూడా, ఖచ్చితంగా వినాలి, తెలియాలి, అందరికీ తెలియాలి. ఫస్ట్ వీక్ ధ్యానంకి వచ్చాము. ఫస్ట్ వీక్ నుంచి వారానికి ఒక అనుభవం ఇక్కడ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇలా ఎదుర్కొంటే ఫేస్ చేసి కూర్చున్నాడు అందరం గట్టు మీద కూర్చుంటే ఆకాశంలోంచి ఒక లాంగ్ కోట్ వేసుకొని హ్యాట్ పెట్టుకొని చేతిలో స్టిక్ పట్టుకొని, స్టిక్ ఉంటుంది కదా పాత సినిమాలో చేతిలో చిన్న కాలు పట్టుకుంటారు అలాంటివి పట్టుకొని షూ వేసుకొని ఒక మనిషి ఆకాశంలోంచి స్టెప్స్ దిగుతూ వస్తున్నాడు. ఎవరు మీరు అంటే, నన్ను బెంగళూరు పిరమిడ్ అప్పటికి అయిపోయింది, బుధవారం అవి కూడా జరుగుతున్నాయి. అయితే నన్ను అక్కడి నుంచి శక్తిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి నన్ను నియమించారు అని చెప్పారు. అక్కడి నుంచి శక్తిని ఇక్కడికి పంపించడానికి నన్ను నియమించారు. సృష్టిలో మనం అనుకుంటాం ఏదో ఇలా కట్టేస్తున్నాం సిమెంట్ గోడలు ఇటుకలు అని, దీని వెనకాల ఎంతమంది పని చేస్తున్నారో, ఎంత పని జరుగుతుందో, ఎంత యాక్షన్ వర్క్ జరిగిపోయిన తర్వాత మనం ఫిజికల్గా దీన్ని చూస్తున్నామో దీన్ని బట్టి ఆలోచించండి. అవునా కదా? సో అలా చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత అదొక వారం చూసి, ఇంకొక వారం ఏంటంటే మాతో పాటు ఒక అబ్బాయి వచ్చాడు ధ్యానం చేయడానికి. అతనికి కనిపించింది ఏంటంటే ఈ గోదావరి ఉంది కదా, ఇప్పుడు మనకి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గుడి తెలుసు కదా మీకు, అక్కడ గోదావరి సముద్రంలో కలుస్తుంది కదా ఎండ్ అయిపోతుంది కదా, అక్కడ గోదావరి సముద్రంలో కలుస్తుంది, చూసారు అక్కడ. అయితే అతనికి ఏం కనిపించిందంటే అక్కడ నుంచి గోదావరి అంటే నీటి అడుగు నుంచి ఆ గోదావరి నీటి ద్వారా అక్కడ ఉన్న నరసింహస్వామి ఎనర్జీ ఇక్కడికి ప్రవహించడం చూశాడు. ఇది ఒక వారం గడిచింది, ఇది ఒక వారం కనిపించింది. ఇట్లా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చూస్తూనే వచ్చాం. సో ఎక్కడికి 40 వారాలు పూర్తి చేస్తాం. 40 వారాలు అంటే ఎన్ని నెలలు పడి ఉండొచ్చు? 10 నెలలు, లేదంటే ఒక్కొక్కసారి 5 వారాలు వచ్చిన 9 నెలలు ఇస్తుంది. సో ఈ 9 నెలలు ప్రతి వారం వచ్చి ఇక్కడ గంట ధ్యానం చేసి అందరం మళ్ళీ అనుభవాలన్నీ చెప్పుకొని మళ్ళీ 8:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. సో ఇది జరిగింది కొన్ని నెలలు. ఈ జరిగిన తర్వాత మళ్ళీ మధ్యలో ఆంజనేయ స్వామి మెసేజెస్ తీస్తూనే వచ్చారు. తర్వాత ఏమి ఇచ్చారంటే ఆయన
ఇది ఇక్కడ ఒక 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 రోజు ఏమైందంటే శ్రీచక్ర మెడిటేషన్ జరుగుతుందని చెప్పాను కదా. ఆ టైంలో ఒక రోజు ఏం జరిగిందంటే మధ్యాహ్నం నేల పడుకున్నాను ఏదో పుస్తకం చదువుతూ నిద్ర కొట్టేసింది కూడా. మధ్యాహ్నం ఆ టైంలో అప్పుడు ఒక ఒక మెలుగు లాంటిది వచ్చి నాకైతే ఎవరో ఉన్నారో ఒక నీడ మన మీద పడితే మెలుగు వస్తుంది కదా. అట్లాగా చూస్తే అన్ని అడుగుల మనిషిలో అంటే పూర్వం రోజుల్లో అందరూ అన్ని సడుగులు ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆజానుభావుడు అంటే అర్థమైంది ఏంటి? పొడుగ్గా అని కాదు, ఆజానుభావుడు అంటే అర్థం కదా సార్, మా మామగారు చెప్పారు నాకే తెలియదు అనుకున్నాడు. ఇలా నుంచుంటే మన చెయ్యి ఇలా వస్తుంది కదా. ఆజానుభావుడు అంటే ఏంటంటే వాడు చెయ్యి మోకాలు దిగిన వాళ్ళని ఆజానుభావుడు అంటారు. వాడు చెయ్యి మోకాలు దిగి అంత పొడుగుండాలంటే ఆ మనిషి ఎంత పొడుగుండాలి కదా, వాళ్ళని ఆజానుభావులు అంటారు. మనని కాదు, ఏదో ఒక 5.5 ఫీట్ 6 ఫీట్ ఉన్నవాడు అంటారు. సో అంటే అప్పట్లో అంతంత మనుషులు ఉండేవాళ్ళు అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే అప్పుడు అంత మనిషి ఇలా చూస్తే నేను పడుకుని ఇలా అంటే మనం కింద నుంచి ఏదో కనపడుతుంది, ఏదో కాళ్ళు ఉన్నాయి పాదాలు ఉన్నాయి అంటే ఇలా చూస్తే వెళ్తుంటే అనుకుంటున్నాడు ఆయన ఎవరు అంటే ఆయన ఏం చెప్పారంటే నేను వశిష్ఠ మహర్షిని. అందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడ అడుగుపెట్టి ప్రతి ఒక్కరికి ఇవన్నీ తెలియాలండి, అందుకోసమే మాట్లాడేది. నేను వశిష్ఠ మహర్షిని. ఎన్నో యుగాల క్రితం ఎంతో ధ్యానం చేసి వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని పొందారు. ఋషులంతా ఎవరు? ధ్యానం చేసేవాళ్ళే. కానీ ఋషులు ముఖ్యంగా ఋషులందరూ స్పిరిచువల్ సైంటిస్ట్. ఋషులు అంటే ఎవరు? ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. వాళ్ళు ఏం చేశారంటే మనకు ఋషుల ద్వారానే ఈ భూమి మీద అన్నీ ప్రారంభమయ్యాయి కదా. అంటే ఏంటంటే వాళ్ళు ఎందుకు శాస్త్రవేత్తలు అయ్యారంటే ఇక్కడ ఎలా ఇక్కడ విధానం జీవన విధానం అన్నీ ఎలా స్టార్ట్ అవ్వాలి అనేది వాళ్ళంతా రీసెర్చ్ చేసి వాటన్నిటినీ భూమి మీదకి తీసుకొచ్చారు. భూమి మీదకి తీసుకొచ్చారు. అన్ని చోట్ల ఉన్న కొంత మీరు త్రయోగం గ్రహయాత్ర పుస్తకం చదివారా? ఎప్పుడైనా చదివారా? లేదు, చదవండి. త్రయోగం గ్రహయాత్ర, త్రయోగ అనేటువంటి ఒక గ్రహం, త్రయోగ గ్రహయాత్ర. ఆ పుస్తకం ఇప్పుడు కనిపించట్లేదు ఎక్కడ, మరి ప్రింటింగ్లో ఉండలేదు, దొరికితే చదవండి. అంటే చదివితే మనం కొన్ని తెలుస్తాయి. సో ఇక్కడ ఈ మా వశిష్ఠ మహర్షి గురించి వచ్చాం. వీళ్ళందరూ ఎవరంటే ఋషులందరూ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. ఇక్కడ మనుషులు జీవన విధానం ఇవన్నీ ఎలా స్టార్ట్ అవ్వాలి అని వాళ్ళు రీసెర్చ్ చేసి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే మనందరం చక్కగా వచ్చాము. వాళ్ళు వచ్చారు. మనందరం ఎవరు? ఋషి సంతతి. మనందరం ఎవరు? ఋషి సంతతి. అందుకని మీకు అందరికీ గోత్రాలు